బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆంధ్ర వాళ్లను తిట్టడం బీఆర్ఎస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్లు లేకుంటే జీహెచ్ఎంసీలో గెలిచేవారా అని నిలదీశారు. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీయాలనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో శాంతి భద్రత అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? అటు గాంధీ కానీ కౌశిక్ రెడ్డి కానీ నిన్న మొత్తం కూడా ఇళ్ల దగ్గర కూడా దాడులు జరిగాయి, తర్వాత అరెస్టుల పర్వం జరిగింది, ఇప్పుడు కూడా అరెస్టులు జరుగుతున్నాయి. ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పిఏసీ చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. వారు కూడా నామినేషన్ వేశారు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పిఏసీ చైర్మన్ ఇచ్చినాం. గతంలో వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చిన వాళ్ళు మెజార్టీ మాకు ఉన్నాగా, ఇవాళ మేము వాళ్ళు సరిపోని మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం. ఆ గాంధీ గారే చెప్పింది నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని. కానీ ఒక కోతి కొబ్బరికాయ వచ్చినట్టు ఒక కుటుంబాన్ని అడ్డం పెట్టి నేను నా భార్య పిల్లలు చచ్చిపోతానని చెప్పి ఎమ్మెల్యే దొంగ రూట్లో అయ్యి మోసం చేసి ప్రజల సెంటిమెంట్తో ఎమ్మెల్యే అయ్యి ఇవాళ రౌడీజం చేయాలని చూస్తున్నాడు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. నిన్న ఒక మాట మాట్లాడిన పిల్లగాడు బతకనీకి వచ్చిందని చెప్పి, ఇది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీ బంధువర్గం అంతా నిజంగా మీరు వాళ్ళ బూట్లు నాకి వాళ్ళెమ్మడి తిని ఉద్యమాలు చేసినప్పుడు కానీ తెలంగాణ వచ్చినాక వాళ్ళ దగ్గర లక్షల కోట్లు గుంజుకొని ఇవాళ వాళ్ళని అవమానపడటం చాలా బాధాకరం. దాన్ని ఎమ్మడే ఉపసంహరించుకోవాలి. లేకపోతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఇవన్నీ చూస్తున్నావు కదా, బతకనీకి వచ్చిందైతే వాళ్ళ పుణ్యాన్నే కానీ 12 సీట్లు వచ్చింది. ఆ ఎమ్మెల్యేని ఏమంటే సస్పెండ్ చేయి పార్టీకి వెళ్ళి. నిజంగా నీకు ఆంధ్ర వాళ్ళు బతకనీకి వచ్చిండ్రు, వాళ్ళ మీద నిందలు వేయడం, తెలంగాణ సెంటిమెంట్ రేజ్ చేస్తే నీ ఎమ్మెల్యేనే కదా సస్పెండ్ చేయాలి ఎమ్మడే. ఎందుకంటే మన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో వేల మంది ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు వచ్చి 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని మనం ఈ విధంగా అవహేళన చేస్తున్నావా? వాళ్ళని గౌరవిస్తున్నాం కదా. అంటే గాంధీ వెనుక కాంగ్రెస్ ఉండి వ్యవహారం అంతా కూడా నడుపుతా ఉంది. ఉద్దేశపూర్వకంగా గాంధీని పార్టీలో ఎంచుకొని వాళ్ళ వర్గానికి చెందినవానికి పిఎస్ ఇచ్చారని కదా ఆరోపణ. వాళ్ళ ఆరోపణ నువ్వే అంటున్నావు. గాంధీ ఏమంటే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నావు. వాళ్ళు ఏం లేదండి, 9 సీట్లలో 3వ ప్లేసు 7 సీట్లలో డివైడ్ పోయింది. ఇంక్లూడింగ్ సిద్దిపేటలో కూడా గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా బీజేపీ లీడ్ వచ్చింది. మా పార్టీకి భవిష్యత్తు లేదు, మా పార్టీ బతకదు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీతో పాటు స్కిల్ యూనివర్సిటీతో పాటు మూసీ ప్రక్షాళనతో పాటు ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీరు చూడండి వేల మంది ప్రతిరోజు మా దగ్గర. గతంలో మంత్రుల దగ్గర ఎవరైనా మనుషులు ఉండేవారా? అసలు మంత్రులకు అధికారం ఉండేదా? ఇలా ఏ మంత్రి ఆ మంత్రి ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటూ సెక్రటరియట్లో కానీ ఇళ్లలో కానీ వేల మంది 24 గంటలు ఉన్నాం. ఇంత దివాలా తీసిన రాష్ట్రాల్లో కూడా 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. మేము చెప్తున్న ఒకటే, మా కార్యకర్తలకు పిచ్చిగా అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మ్యాటర్. ఆ మ్యాటర్లో కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి. శాంతి భద్రతలు కాపాడాలి. వాళ్ళు ఒకటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోగొట్టాలి. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఆనంద్ మహేంద్ర అంత పెద్ద వ్యాపారవేత్త దాని చైర్మన్గా ఉండడానికి ఒప్పుకున్నదే గ్రేటు. కొన్ని వందల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏఐసిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఒక మంచి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్, ఆయనకున్న నాలెడ్జ్లో కేటీఆర్కు 1% కూడా లేదు. ఓకే, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? శాంతి భద్రతలో కఠినంగా ఉంటాం. రౌడీ ఎమ్మెల్యేలు చచ్చిపోతా, మీరు ఓటేయకపోతే చచ్చిపోతా, నా పాడే మోయాలని చెప్పి ఈ సెంటిమెంట్లతో గెలిచి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని లేవట్టడం, ఇవన్నీ నాటకాలు బంద్ చేయండి. మీరు కేసీఆర్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిజంగా నీకు 40-50 లక్షల మంది ఆంధ్ర ఇక్కడ సోదరులు ఉన్నారు, వాళ్ళ మీద నీకు పంపకుండా వాళ్ళ పుణ్యాన్ని నువ్వు బతికినావు. వెంటనే మీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకో. ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకుని బహిరంగంగా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. వాళ్ళ బతకనిక రావాలి కాదు. హైదరాబాద్ ఇస్ ద కాస్మోపాలిటన్, అన్ని దేశాల ప్రజలు ఉన్నారు. ఢిల్లీ, రాజస్థాన్ ఎంతమంది ఉన్నారు ఇవాళ మనం.
ఇట్లా అవమానపడుతుంటే కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్లో మౌనంగా ఉంటే మీకు చెప్తున్నా ప్రతిపక్ష హోదా ఇచ్చినా నువ్వు అసెంబ్లీకి వస్తలేవు అంటే నీకు కూడా నమ్మకం లేదు, భవిష్యత్తు లేదు పార్టీకి అని. ఆయనకు కూడా నమ్మకం పోయింది కాబట్టి ఈ రౌడీజం చేసి కొట్లాటలు చేసి అశాంతి నేను తప్పకుండా చట్టపరంగా శాంతి భద్రతల్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరిస్తుంది. ఎవరు పిచ్చి పిచ్చి నగరాలు చేసినా లోపల వేయడం ఖాయం. న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరి వారు ఎంత పెద్దవారైనా సరే, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది తెలంగాణని దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచడమే మా లక్ష్యం. ఇది మొత్తానికి శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఎంతటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పరోక్షంగా బీఆర్ఎస్ని హెచ్చరిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కెమెరా పర్సన్ క్రాంతి, రాక్షరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.